దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. యేసునామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. ఆదివారం దినం ముందు, ఆరాధన దినం ముందు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంలో ఈ 119వ కీర్తన 137వ వచనం నుంచి 144వ వచనం వరకు మనం చదువుకున్నాం. మరొకసారి చదువుకుందాం. యెహోవా నీవు నీతిమంతుడవు. చదవడమ్మా ఎవరైనా. యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు, నీతిని బట్టి పూర్ణ విశ్వాసతను బట్టి నీ శాసనములను నీవు నియమించేది. చాలండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినముందు దావీదు జీవితంలో సాదే అనే ఒక రాగం మరొక రాగానికి ఈ 22 రాగాలు 119వ కీర్తన 176 వచనాల్లో 22 రాగాలు. ఈ యొక్క 22 రాగాల్లో మనము సాదే అనే ఒక రాగంలోకి మనం వచ్చాం. దీని అర్థం ఏంటంటే చేపకి మనం వేస్తాం కదా గ్యాలం, కొక్కి ఏంటమ్మది గ్యాలం వేస్తాం కదా చేపకి. అలాగా దేవుని వాక్యము మనల్ని పట్టుకుంటుంది. దాన్ని మనం విడిపించుకునేదానికంటే కూడా దానికి మనం చిక్కి, ఆ గ్యాలంకి చిక్కి మనము ఆశీర్వదించబడాలి అనే ఒక ఉద్దేశము ఈ రాగం యొక్క ఉద్దేశం. అర్థమవుతుందా? ఇక్కడ 2 వ్యత్యాసాలు ఉన్నాయి. ఒకటి, నీ న్యాయములు, నీవు నీతిమంతుడు, నీ నీతిని బట్టి, నీ శాస్త్రం బట్టి, నీ వాక్యములు, నీ మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి, నీ ఉపదేశము నేను అన్నాడు. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము, నీ ఆజ్ఞలు, నీ శాసనములు శాశ్వతమైనవి అని చెప్తూ, ఇంకొకటి రెండవ విషయం ఏంటంటే, ఒకటి దేవుడు మనతో ఏ విధమైనటువంటి వాక్యం అనుగ్రహిస్తున్నాడు, తిరిగి మనము ఆయన దగ్గర ఏ విధంగా దానికి అనుగుణంగా జీవించాలి అనే మాటలు కూడా ఇందులోనే ఉన్నాయి. నేను అని ఉంటుంది, చాలా దగ్గర నన్ను అని ఉంటుంది. చూడండి 139వ వచనంలో నన్ను భక్షించుచున్నది ఒకటి. రెండోది వచ్చి 141వ వచనంలో నేను, చూడండి, నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడును, ఆయనను నీ ఉపదేశం. నేను ఇక్కడ అంటే దేవుడు మనకి ఇచ్చే ఉపదేశం నేనేం చేయాలి. అర్థమవుతుందా? బెనర్జీ అర్థమవుతుందా? అమ్మా రక్షణ గారు అర్థమవుతుందా? ఏం పెద్దమే అమ్మగారు అర్థమవుతుందా? మనం ఏం చేయాలి అంటే, దేవుడు నీకు వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యానుసారంగా ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రం ప్రకారము లేక ఆయన న్యాయ విధులు ఇచ్చాడు, ఆయన వాక్యం ఇచ్చాడు, ఆయన ఉపదేశం నీకు బోధిస్తున్నాడు, ఆయన ధర్మశాస్త్రం నీకు ఇస్తున్నాడు, ఆయన నీతి న్యాయములు అయినటువంటి దేవుడు, ఆయన మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి, ఆయన ఆజ్ఞలు సంతోషకరమైనటువంటివి, ఆయన శాస్త్రములు శాశ్వతముగా నీతి గలవి, శాశ్వతమైన నీతి గలవి అని చెప్తూ ఏమంటున్నాడు, నేను ఆయనను నీ ఉపదేశం నేను మరువను, నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడును. 144 అంటున్నాడు.
ఆ నీ శాస్త్రములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయండి. ఈరోజు ఎంతమంది ఈ విధంగా నేను బాగుపడాలి, నేను ఈ బద్ధకంలో నుంచి బయటికి రావాలి, ఈ ఇరుకులో నుంచి ఇబ్బందుల్లో నుంచి బయటికి రావాలి, ఈ సమస్యల నుంచి నేను బయటికి రావాలి అని అనుకుంటాం. కానీ దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు చెప్తా ఉన్నారు, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? బాగా గమనించండి దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. 139వ వచనం 2వ లైన్లో, కావున నా ఆసక్తి నన్ను దేవుని గురించి ఆసక్తి అంటే దేవుని వాక్యముల గురించి అతను ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు నిజమైన పోయిన వారం కూడా మనము ఇలాంటి వాక్యమే, అక్కడ కూడా నీ శాసనములు అంటే అది ఒక ఉన్నతమైనటువంటి ఆ స్థితిలో 129వ వచనం నుంచి 136వ వచనం వరకు ఇలాగే అనేక సార్లు నీ ఆజ్ఞలు, నీ నామము, నీ వాక్యము, నీ ఉపదేశము, నీ సేవకుడు, నీ కట్టడలు, నీ ధర్మశాస్త్రము, నీ శాస్త్రము, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ అలాగే ఇక్కడ కొంచెం ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దేవునికి మనం ఏ విధంగా ఆత్మీయంగా మనం ఉండాలి, నేను ఏం చేయాలి, దేవుడు నాకు ఇచ్చిన పనిని, ఇప్పుడు ఎవరైనా మనకు ఒక పని చెప్తే ఆ పనిని సక్రంగా నెరవేరుస్తామా లేదా? చెప్పండి. మరి ముఖ్యంగా తల్లిదండ్రులు చెప్తే మనం ఆ పనిని నెరవేరుస్తామా లేదా? నెరవేరుస్తాం. భర్త చెప్తే ఖచ్చితంగా చేస్తాం. భార్య చెప్తే ఖచ్చితంగా చేస్తాం. అలాగే దేవుడు చెప్తే చెయ్యాలా లేదా? నేను ఒక ఆయన గుర్తు చేస్తాను, నోవహు ఆయన పేరు. ఏం పేరు ఆయన పేరు? నోవహు. చూడండి, ఆయన నోవహుకి ఆయన అనగా దేవుడు ఒక పని పెట్టాడు. ఏం పని అమ్మా? నువ్వు చెప్పమ్మా. ఏం పని? ఓడను తయారు చేయమన్నాడు. ఎన్నో సంవత్సరాలు, 100 సంవత్సరాలు అనుకో, 120 సంవత్సరాల కంటే ఎక్కువగా ఆయన ఆ ప్రాంతంలో, ఆయన ఉన్న ప్రాంతంలో ఓడను సిద్ధపరిచాడు, చెప్పాడు కూడా. దానికి హాము, షేము, యాపేతు వారి 3 కుమారులు కూడా ఎంతో చెప్పిన మాట, నోవహు చెప్పిన మాట వారు కూడా విని ఆ ఓడలోకి వచ్చారమ్మా. ఏనైనా రక్షణ వచ్చారా లేదా? వచ్చారు. నోవహు భార్య వచ్చిందా? వచ్చింది. మిగతా వారందరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి, నోవహు చుట్టూ ఉన్నటువంటి ఆ కుటుంబీకులు, ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎందుకు రాలేకపోయారు? అదే ఈరోజు జలప్రలయం వస్తుంది, 40 రాత్రులు 40 పగళ్ళు వర్షం కురిపిస్తాడు దేవుడు అని చెప్తే ఎవరైనా విన్నారా? అంటే ఆజ్ఞ, శాస్త్రము, ఆయన వాక్యము, ఆయన ధర్మశాస్త్రము, ఆయన నీతి, ఆయన మాటలు, ఆయన ఉపదేశము, ఆయన వాక్యము, ఆయన న్యాయ విధులు, ఆయన మాటలు, ఇవన్నీ కూడా ఎవరు విన్నారు? నోవహు. అవునా కదా? నోవహు విన్నాడా లేదమ్మా? చెప్పండి. ఏమయ్యా, ఈరోజు మనం ఎందుకు వినలేకపోతున్నాం? నీవు నేను ఎందుకు సక్రంగా గ్రహించలేకపోతున్నాం? అదే దావీదు జీవితంలో కూడా దావీదు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఎలాగంటే దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క కంటి చూపు, లేక దేవుని యొక్క దృష్టి, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా, దేవుడు ఆయన పిలుచుకున్నటువంటి వ్యక్తిగా, దేవుడు ఆయన్ని గొప్ప చేసినటువంటి వ్యక్తిగా మనకు బైబిల్ చెప్తుంది. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా ఆయన నీతిని, ఆయన న్యాయ విధులను, ఆయన శాస్త్రములను, ఆయన వాక్యమును, ఆయన మాటను, ఆయన ఉపదేశమును,
ఆయన నీతిని అనగా దేవుని నీతిని, దేవుని ధర్మశాస్త్రమును, దేవుని ఆజ్ఞలను, దేవుని శాసనములను, దేవుని యొక్క మాటలన్నింటినీ కూడా అర్థం చేసుకుని బ్రతికే వాళ్ళలో, ఖచ్చితంగా జరిగించే వాళ్ళలో దావీదు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనం మన దృష్టికి అనుకూలమైనదే చేస్తాం, అవునా కదా? ఏమ్మా, ఇప్పుడు డాడీ మమ్మీ మనకు స్వీట్లు తెస్తారు చిన్నప్పుడు. మా నాన్న మా అమ్మ సాగుకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మాకు ఒక స్వీట్ అంగడికి వెళ్ళి, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళి, జై హింద్ స్వీట్ స్టాల్ తెలుసా మీకు? అక్కడ నుంచి తెచ్చేవాళ్ళు ఎక్కువ. ఆ జై హింద్ స్వీట్ స్టాల్ నుంచి తీసుకొస్తే మలాయి కాజా ఉంటుంది అక్కడ, అవునా కదా? అంటే అక్కడ చాలా లడ్డు ఉంటుంది, రకరకాల అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. కానీ ఆ మలాయి కాజా మాత్రం నేను తీసుకునేవాడిని. ఎందుకంటే అది చాలా వారు బాగా స్పెషల్, నెల్లూరులో కూడా బాగా తయారు చేస్తారు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు అనుకున్నదే చేస్తావు, నీకు ఇష్టమైనదే చేస్తావు, నీకు ఇష్టమైన దాన్ని నువ్వు కోరుకుంటావు. కానీ దేవునికి ఇష్టమైన దాన్ని నువ్వు చేసే ఆ ప్రతి ఒక్క ఆలోచనలోకి నువ్వు వస్తే ఖచ్చితంగా దావీదు వలె నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదుని ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా బలపరుస్తాడు. చూడండి, ఒక్కొక్కసారి మనం కృంగిపోతాం, దిగులు పడిపోతాం, ఎన్నో ఇబ్బందుల్లో ఉంటాం, ఎన్నో ఇరుకాటంలో ఉంటాం. కానీ దావీదుకి ఆ ఇరుకాటాలు లేవా? ఇబ్బందులు లేవా? సమస్యలు లేవా? చెప్పండి. మనకంటే ఎక్కువ ఉన్నాయి అతనికి. మన కుటుంబంలో ఉంటున్నాం, మంచి భోజనం మనం అనుకున్నది తీసుకొని వచ్చి వంట చేసుకొని భోజనం చేస్తున్నాం, తింటున్నాం. కానీ దావీదు కొండల్లోనూ గృహంలోనూ ఉండి దేవుని స్తుతించడం, ఆరాధించడం, దేవుని ప్రేమించడం, దేవుని ఆజ్ఞలు పాటించడం ఆయన ఎక్సర్సైజ్ చేశాడు, పాటించాడు. వాటిని తన దైనందినమైనటువంటి జీవితంలో ప్రతిదినము అనుదినము వాటిని ఆజ్ఞలు కానీ, ఉపదేశం కానీ, వాక్యము కానీ, ధర్మశాస్త్రం కానీ, న్యాయవిధులు కానీ, శాస్త్రములు కానీ, వీటన్నిటినీ ఆయన ఎక్సర్సైజ్ చేశాడు. వాడుకలో తన జీవితంలోకి ప్రతిదినం ఒక వ్యాయామం ఏ విధంగా చేస్తారు, ఒక వ్యాయామశాలకి వెళ్ళి ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తారు బాడీ కోసం, మన ఫిజికల్ ఫిట్నెస్ కోసం, మన బాడీలో ఒక ఆత్మీయమైనటువంటి లేక శారీరకంగా బలమైనటువంటి ఏ విధంగా బలమైనటువంటి వ్యక్తిగా మనుషులు కనబడాలని, హుషారుగా ఉండాలని ఏ విధంగా మనం ప్రయత్నిస్తాం, అలాగే ఆత్మీయంగా కూడా మనం వీటన్నిటిని ఎక్సర్సైజ్ చేయాలి. మనము ఈ విధంగా దేవుని బిడ్డలముగా మనము ముందుకు వెళ్ళాలి. అందుకే ఈ యొక్క మాట, యెహోవా నీవు నీతిమంతుడవు, నీ న్యాయ విధులు యథార్థములు. ఏంటంట? నీ న్యాయ విధులు యథార్థములు. ఆయన చెప్పే ప్రతి ఒక్క న్యాయము యథార్థమైనది. అందుకని నువ్వు యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థముగా ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు చేయక మానడు. కాబట్టి నీ యథార్థత దేవునికి కనపరుచుకోవాలి, నీ నీతిని ఆయనకి కనపరచాలి. మన నీతి మురికి గుడ్డపేలిక లాంటిది. అయితే దేవుని నీతిలోకి మనం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క నీతి, న్యాయ విధులు, యథార్థత, పవిత్రత అన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహించేదానికి ఇష్టపడతాడు. అందుకే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవునికి ఇవన్నీ కూడా అన్ని విషయాలలో దేవునికి మనము లోబడి జీవించడం. నోహో జలప్రలయం వచ్చేసిన తర్వాత, ఆ జలప్రలయం వచ్చేసిన తర్వాత ఆయన నోహో తయారు చేసిన జంతువులు, పక్షులు అన్నీ కూడా వాటికి ఆహారం సమృద్ధి, ఆహారం 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షం. ఆ వర్షంలో వీరికి సమృద్ధి ఉందా? చెప్పండి, ఉందా లేదా? ఆహారం ఉందా లేదమ్మా? ఎవరు చెప్పారు ఆహారం సంసిద్ధం చేసుకోమని, సిద్ధపరచుకోమని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. అంటే
చుట్టుపక్కల ఉన్నటువంటి నోహో ఎక్కడెక్కడికి వెళ్ళి ప్రయాణం చేసి వారికి అందరికి చెప్పాడు. వారందరూ కూడా ఎందుకు గ్రహించలేదంటే దేవుని నీతిని, దేవుని యొక్క న్యాయ విధులను, యథార్థతను అర్థం చేసుకోలేకపోయారు. ఈరోజు నిజముగా నువ్వు దేవుని బిడ్డగా దేవుని మందిరానికి వచ్చి అంత అర్థం చేసుకుంటున్నావు దేవుని. నీ పరిస్థితి ఎందుకు మారలేదంటే కారణం ఏంటంటే నువ్వే. నీ జీవితంలో ఎందుకు ప్రాస్పరిటీ, ఎదుగుదల, దీవెనలు, ఆశీర్వాదాలు ఎందుకు రాలేదంటే కారణం ఏంటంటే నీవే కారణం. నువ్వు రెండు విధాలుగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒకే విధంగా మాట్లాడాలి. రెండు విధాలుగా ప్రవర్తిస్తున్నావు, ఒకే విధంగా ప్రవర్తించాలి. రెండు విధాలుగా నీ జీవితం ప్రయాణం అవుతుంది. అనుమానం, అపనమ్మకం, అభద్రతా భావం, దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా మన జీవితంలో జరిగినందున దేవునికి ఇష్టమైనందువలన మనకు ఆశీర్వాదాలు ఆగిపోతున్నాయి. అందుకనే దేవుడు అంటాడు, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేకపోతే చల్లగానైనా ఉండు. నిలువెచ్చల జీవితంలో ఉండకూడదు. ఈరోజు కడవరి దినాల్లో వచ్చేసినాం మనం. చాలా కష్టం. మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యం, అక్కడక్కడ భూకంపములు, పొగ ఆవమంటడం, రక్తం భూమి మీద పారడం, యుద్ధములు జరగడం, సన్నిహితములు అంటే యుద్ధానికి సిద్ధం అవడం, యుద్ధ సమాచారాలు వినడం. అవునా కదా? ఆకాశము నుంచి ఒక పర్వతాలు అంటే ఆకాశము నుంచి ఒక రాళ్ళు లాంటివి, పెద్ద పెద్ద రాళ్ళు లాంటివి, అంటే ఒక ఊరంత రాయి అనుకోండి, ఒక పట్టణం, నెల్లూరు పట్టణం అంత రాయి. ఏమా ఎంత గొప్పది! అది వచ్చి భూమి మీద తగిలితే ఎలాగుంటుంది? చాలా భయంకరమైనటువంటి వినాశనం జరుగుతుంది, నాశనం జరుగుతుంది. ఇలాంటివన్నీ కూడా కడవరి దినాల్లోనే జరుగుతాయి. అందుకే మనం ఏం చేయాలా? దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుని సిద్ధపడి మనం రూపాంతరం చెందే శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేదానికి నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన న్యాయము, నీతి, యథార్థత, పవిత్రత అవన్నీ కూడా తన దేహమందు తాను 33.5 సంవత్సరం జీవించినటువంటి జీవితంలో ఆయన అనుభవించాడు. అవునా కదా? అవునా కదమ్మా? చెప్పండి. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన ఏ పాపము లేనట్టుగా ఆయన జీవించడం ప్రారంభించాడు. ఆ విధంగానే ముగించాడు. నీ కొరకు, నా కొరకు ఆయన మరణించాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎంత యథార్థంగా ఉంటావో అంత దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో మారిపోతావు. అందుకనే నోహో జీవితంలో కూడా దేవునికి ఇష్టంగా ఉన్నాడు కనుక నోహోని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. అంటే భూమి మీద ఉన్నటువంటి జనులందరినీ ఏం చేశాడు? బెనర్జీ ఏం చేశాడే? ఏమన్నా ఏం చేశాడు? తీసివేశాడు. ఎవరు బిడ్డల్ని ఆశీర్వదించాడమ్మా? వెలంకనమ్మ గారు, నోహో బిడ్డలను ఆశీర్వదించాడు. చూడండి, ఆదికాండంలో మీరు గమనించినట్లయితే, ఈ తరం వాళ్ళే నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఆగుపడితివి. 5వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చదవండి. త్వరగా తీయాలి. 5వ అధ్యాయము 6వ అధ్యాయము, క్షమించండి, 6వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. 5 నుంచి 8 వరకు చదవండి. 6వ అధ్యాయము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి యొక్క హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకునేను. అంటే దేవుడు నరులను చేసినందుకు ఏం చేశాడంట? హృదయములో ఎలా ఉన్నారు వారు దేవుని దృష్టికి? ఎల్లప్పుడూ వారి హృదయములో ఎల్లప్పుడూ కేవలము చెడ్డ ఆలోచనలు కలిగి ఉన్నారు. అలాంటి వారు ఈరోజు ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఉన్నారు అలాంటి వారు. వారికి అనుకున్నదే జరగాలి, వారు అనుకున్నది జరగాలి, దేవుడు అనుకున్నది వారు చెయ్యరు.
అలాంటప్పుడు 8వ వచనం 7వ వచనం 8వ వచనం చదవండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలైనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానని నేను. తర్వాత అయితే నోవహు యెహోవా దృష్టి యందు ఎలా ఉన్నాడు ఆయన? కృప పొందినవాడు. ఎవరి దృష్టి యందు? ఇప్పుడు ఏ మానవుడు కూడా స్వతహా మంచివాడు కాడు. కానీ ఎలాగవుతాడంటే నువ్వు దేవుని నీతిని, దేవుని న్యాయమును, దేవుని యొక్క మాటలను, దేవుని వాక్యమును, దేవుని శాసనము, దేవుని ఆజ్ఞలను, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన ఉపదేశమును, ఆయన ధర్మశాస్త్రము, ఆయన శాస్త్రములు, ఆజ్ఞలు అన్నీ కూడా పాటించినప్పుడే ఖచ్చితంగా దేవుని దృష్టికి నీతిమంతుడిగా, దేవునికి స్తోత్రం, యథార్థవంతుడిగా, పవిత్రమైనటువంటి వాడుగా, ఆయన దేవుని దృష్టికి చాలా భయము భక్తి కలిగినటువంటి వాడుగా, ఇవన్నీ కూడా నోహ జీవితంలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా అగుపడుతున్నట్టున్నాడు. ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు. మళ్ళా నువ్వు ఈ మనుషులందరిలో నువ్వు కృప పొందినవాడు. ఎవరంటే ఆయన కృప పొందాడు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను? దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 140 వచనం, 139, 140 వచనం. నా విరోధులు నీ వాక్యములు మరిచిపోవద్దు. ఎవరైనా ఒక్క వాక్యమన్నా స్వీకరించారా నోహ కాలంలో? చెప్పండి, ఒక్క మాట పని. కనీసం హాము, షేము, యాపెతు వారి భార్యలు ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వారి తల్లిదండ్రులు కానీ, వారి బంధువులు కానీ ఎవరైనా వచ్చారా పని? అసలు వారికి కూడా పెళ్ళి కాకపోతే, ఎవరు కాకపోతే, హాముకు కానీ, షేముకు కానీ, యాపెతుకు కానీ పెళ్ళి కాకపోతే వారు కూడా చెప్పడమ్మా వచ్చిండేవాళ్ళ లేదా? వాళ్ళ అమ్మ నాయన మాట, ఎవరు? హాము, షేము, యాపెతు ముగ్గురు భార్యలు కూడా వాళ్ళ అమ్మ నాన్న, వారి తల్లిదండ్రుల మాట విని అక్కడే ఆ ఓడని ఎక్కకుండా అలాగే ఉండేవారు. అవునా కదా? చెప్పండి. తల లోపడం కాదు. మీకు అర్థమైందా లేదా? నాకు అర్థం కావట్లే. అర్థమవుతుందా మీకు? ఏమా చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఏనైనా అర్థమవుతుందా? అంటే మన యవనస్తులు, ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారా లేదా? వింటారు. విన్నప్పుడు అక్కడ పరిస్థితి ఏం జరిగింది? వారు నోహో బిడ్డలైనటువంటి హాము, షేము, యాపెతు వారు ముగ్గురు భార్యలు వారి తల్లిదండ్రుల మాటను దాట వేసుకొని వదిలేసుకొని వారిని విడిచిపెట్టి ఆ ఓడలకి వచ్చేసారు. రక్షణ ఓడలోకి. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే నీ ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి, నీవు తల్లిదండ్రుల వలన దేవుని దగ్గరకు వచ్చావా? బంధువుల వలన నువ్వు దేవుని దగ్గరకు వచ్చావా? లేకపోతే నీ ఫ్రెండ్స్ వలన దేవుని దగ్గరకు వచ్చావా? ఎలాగొచ్చావా అనేది కాదు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము ఒక అద్భుతమైనటువంటి మాటలు మనం వింటున్నాం. 37వ వచనం. నోవహు దినములు ఎలాగుండునో మనిషి కుమారుని రాకడను అలాగే ఉండును. జలప్రలయమునకు ముందటి దినములలో నోహో ఓడలోకి వెళ్ళిన దినముల వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచుండిరి ఉండి
పెళ్లికించుచు నుండి జలప్రలయం వచ్చు అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయి. అమ్మా అర్థమవుతుందా? ఈసారి ఎలాగ వస్తాడు దేవుడు? చెప్పండి, ఎలాగ నాశనం చేస్తాడు? అగ్ని చేత కాలుస్తాడు. అగ్ని చేత కాలుస్తాడు. అగ్ని చేత ఆ ఒక పరిస్థితులన్నింటినీ కూడా ఆయన చూడండి. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింప వల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. మొట్టమొదట దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన వాక్యం ఇచ్చే దేవుడు, ఆయన ఉపదేశం ఇచ్చే దేవుడు, ఆయన దయాళుడు, ఆయన శాసనములు ఇచ్చే దేవుడు, ధర్మశాస్త్రం ఇచ్చే దేవుడు, ఆయన నీతి న్యాయములకు ఆధారమైనటువంటి దేవుడు, ఆయన మాట ఇచ్చి ఆ మాటను నెరవేర్చే దేవుడు. అంత మాత్రమే కాదు, ఆయన దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు. 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోనట్టు. చూడండి, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలని ఉండవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు నోహ దినములు మనకు ఎలా కనబడుతున్నాయి? ఈరోజు చాలామంది 2 పెళ్ళిళ్ళు, ఒక పెళ్ళి కూడా కాదు. ఏం పెళ్ళిళ్ళు అంటే ఎన్ని? 2 మనకు అవసరమా దేవుని బిడ్డలకి? చెప్పండి. నేనేమంటున్నానంటే, నీకు తెలుసో తెలియకో మన పొరపాటు జరిగిపోయింది. కానీ ఇప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు సినిమా యాక్టర్లు మరి భయంకరంగా జరుపుకుంటారు. ఏ ఒక్క న్యూస్ చూడు, ఏ ఛానల్ యూట్యూబ్ చూడు, ఏదైనా చూడు, ఈ సినిమా యాక్టర్ వదిలేసి ఆ సినిమా యాక్టర్ చేసుకుని నిజమే అవసరం మనకు? మానవులు ఎలా ఉన్నారంటే దేవుని భయం బొత్తిగా లేనటువంటి వారుగా, చెడిపోయినటువంటి వారుగా, నోహ కాలం ముందు తరం వారు. చదవండి మళ్ళా మత్తయి సువార్త 24:37 వచ్చును. నోహ దినములు ఎలా ఉండును, మనిషి కుమారుని రాకడను అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోహ ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లికిచ్చుకొనుచు నుండి జల ప్రళయం వచ్చు అందరినీ కొట్టుకుని పో వరకు ఎరుగక పోయి. అలాగనే మనిషి కుమారుడు రాకడా ఉండును. ఆ కాలమున 2 పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోవును, ఒకడు 2 స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటే తీసుకొని పోబడును, ఒకటే. కావున ఏ దినము మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక మెలకుగా ఉండి. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో మెలకుగా ఉండడం అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకొని బ్రతకడం, దేవుని వాక్యానుసారంగా జీవించడం, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం, ఆత్మీయ జీవితంలో నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నీ జీవితం నువ్వు దేవుని యొక్క శాసనములను, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన యొక్క వాక్యమును, ఆయన స్వచ్ఛమైన మాటలను, ఆయన ఉపదేశమును, ఆయన ధర్మశాస్త్రమును, ఆయన యొక్క శాస్త్రములను, ఆయన నీతిని, ఆయన న్యాయ విధులను, ఆయన
ఏమేమి ఆయన మనకి ఇచ్చున్నాడో అన్నీ కూడా ఖచ్చితంగా మనం చేసేవారం ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి నేను మీకు మనవి చేస్తున్నాను. మన సంఘము ఒక చిన్న సంఘం. ఈ నెల్లూరు పట్టణంలో ఒక చిన్న సంఘం, ఒక ఎలమారి దిన్నె. ఈ చిన్న సంఘంలో నీవు ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి అనేది దేవుని వాక్యము నీకు నేర్పిస్తుంది. పాస్టర్ నేర్పించడం కాదు, ఒక దైవజనుడు చెప్పడం మాత్రమే. కానీ ఆచరణలో పెట్టేదేవరు అంటే మనమే. ఆచరణలో పెట్టేదేవరు మనమే. వాక్యానుసారంగా జీవించేదేవరమ్మా ఎవరు? మనమే చేయాలి. మన బంధువులు నశించిపోతుంటే మనం గమ్మున చూస్తున్నాం ఇప్పుడు, అవునా కదా? వారికి పోయి ఎవరైనా చెప్తున్నారా బంధువులకి? పోతే పని వస్తే రాని అని చెప్పి మనం పోతున్నాం. వారు కూడా మీరంత భక్తులా, మేమంత భక్తిహీనులా అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఎలాగుందంటే మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యము, ఇలాంటివన్నీ కూడా భయంకరంగా ప్రబలి ఏలుచున్నాయి. నీవు చాలామంది జీవితాల్లో మైండ్ గేమ్ ఆడుతుంటారు అన్నమాట. నువ్వేం మాట్లాడతావు దాన్ని పట్టుకుంటారు, దాన్ని పట్టుకొని దాని గురించే మాట్లాడుతుంటారు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, నువ్వు దేవుని మాటలను, నీవు ఆ జ్ఞానం అనే దేవుని వాక్యం అనే జ్ఞానమునకు నువ్వు చిక్కాలి. యేసు ప్రభువుకి పన్ను కట్టమని, కైసరు పన్ను కట్టమని యేసు ప్రభువుకి కబురంపించినప్పుడు, యేసు ప్రభు శిష్యులు వచ్చి ఆయనకి చెప్పినప్పుడు పేతురుని పిలిచి అంటాడు, నీవు ఒక గాలం తీసుకెళ్ళి సముద్రంలో వెయ్యి, ఒక చేప పడుతుంది. ఏం చేప అంట? ఎన్ని చేపలంట? ఒక చేప. ఆ చేప నోరు తిరుగు, దాంట్లో ఒక షకేల్ ఉంటుంది. ఏముంటుంది? షకేల్. ఆ షకేల్ నీకు నాకు పన్ను. పేతురు నీకు నాకు. కొరవ శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఎందుకు కట్టలేదు దేవుడు? బాగా ఆలోచించండి. పేతురు సమస్తమును విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చాడు. అందరి హృదయాలు ఎరిగినటువంటి దేవుడు, అందరి మనస్సు ఎరిగినటువంటి దేవుడు, అందరి యొక్క ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. ఈరోజు నీకు కూడా పేతురుకి చేసినట్టు నీకు కూడా చేయాలనుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, ఆయన నీ కొరకు ఆయన చేసినటువంటి త్యాగాలను అందరూ లేచి నిలబడదాం. నీ కొరకు ఆయన చేసిన త్యాగములను నీ జీవితంలో నీవు చేయాలని ఇంకా అనుకుంటున్నావా? లేకపోతే చేసింది చాలు ప్రభువా, నేను నీకు లోబడతానని చెప్పి అనుకుంటున్నావా? ప్రభువా, ఏ స్థితిలో నేను ఉన్నాను అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, పేతురుని అంత ఆశీర్వదించాడంటే, పేతురు దేవుని మాట, దేవుని వాక్యానికి, దేవుని శాస్త్రములకు, దేవుని ఆజ్ఞకు, దేవుని యొక్క నీతికి, దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క ఏమేమి ఉన్నాయో అని ఆయన ఈ 137వ వచనం నుంచి 144వ వచనం వరకు 119వ కీర్తనలో ఉన్నటువంటి అన్నీ కూడా ఉపదేశం, అన్నీ కూడా ఆయన నోవహు కానీ పేతురు కానీ అన్నీ కూడా చేశారు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా మనం చేస్తే ఖచ్చితంగా దేవుని దీవెనలు మనము పొందుకుంటాం. రాకడలో మనం ఎత్తబడతాం, తప్పించబడతాం. మనం మరణంలో నుంచి జీవంలోకి దాటినటువంటి వారముగా మార్చబడతాం. ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప కార్యములు మన జీవితంలో జరిగేదానికి నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి